తిరుపతిని రాజధానిగా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. అప్పుడే రాయలసీమ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఏపీలో గెలిచే ఎంపీలందరూ ఇండియా కూటమిలోకి రావాలని పిలుపునిచ్చారు చింతామోహన్. రాజధాని ఎక్కడంటే ఆకాశంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి సరి అయినటువంటి రాజధాని నగరం. ఇది అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ఇష్టమైంది, ఏకాభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా తిరుపతిని రాజధాని నగరం చేయాలని నేను చేతులెత్తి అన్ని రాజకీయ పార్టీలను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. ఎందువల్ల ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి రహదారులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మరి ఎక్కడో ప్రభుత్వ భూములు అవసరం లేదు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. అటు పల్నాడు వాళ్ళకు కానీ, కోస్తా ఆంధ్రకు కానీ, రాయలసీమకు కానీ. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏం వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా జుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. ఈ సమయంలో నేనున్నటువంటి రాబోయేటువంటి 25 లోక్సభ ఎంపీలకు, అన్ని రాజకీయ పక్షాలకు నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఇండియా బ్లాక్లోకి రండి, ఇండియా బ్లాక్లోకి రండి. ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రభుత్వంలో మీరు చేరితే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ